నాకు ఎందుకు నచ్చలేదంటే రాముడి పుట్టుకకు కారణం విష్ణువు. రాముడు అవతారం ఎత్తక ముందు తులసిని అలాగే బృంద వీళ్ళిద్దరిని కూడా వీళ్ళ వీళ్ళ మానాన్ని పాడు చేస్తాడు. ఎవరు? విష్ణువు రాముడు అవతారం ఎత్తక ముందు. అంటే రాముడు అవతారం ఎందుకు వచ్చింది అనేదని చెబుతుందని. తులసి భర్త శంఖచూడు. ఈ శంఖచూడుకి దేవతలకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు ఈ దేవతలందరూ కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళతో సహా శంఖచూడుని జయించలేకపోతుంటారు. జయించలేకపోతే ఏంది కారణం ఏంటి, మనం ఎందుకు జయించలేకపోతున్నాం అని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చింది. అప్పుడు వీళ్ళందరికీ వీళ్ళు ఆలోచిస్తే ఇలా తెలిసిన విషయం ఏంటంటే శంఖచూడు యొక్క భార్య తులసి ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆవిడ పాతివ్రత్యం ఇతన్ని కాపాడుతుంది. కాబట్టి మనం ఇతను చంపాలంటే ఆవిడ పాతివ్రత్యాన్ని పాడు చేయాలి అని చెప్పి ఎవరైతే దీనికి సమర్థులు అని చెప్పేసి విష్ణువుని పంపిస్తారు. ఎక్కడికి? శంఖచూడు భార్య దగ్గరికి. ఇక్కడ యుద్ధం జరుగుతూనే ఉంటుంది వీళ్ళతోటి. అప్పుడు ఈ శంఖచూడు భార్య దగ్గరికి ఎలా వెళ్తాడు విష్ణువు?